ముందు మనుషులు ఎంత అండి నాకు అర్థం కాదు. కాబట్టి మనము సమస్య వస్తే మనుషుల దగ్గరికి పరిగెత్తే వారిగా ఉండకుండా దేవుని యొద్దకు పరిగెత్తే వారిగా ఉండాలి. ఆయన అధికారం ముందు నీ శత్రువు దేనికి పనికిరాడు, నిలవలేడు. ఆయన పో అంటే పోవాల్సిందే అంతే. ఆయన ఆగు అంటే సముద్రం ఆగిపోయిందండి. ఆయన అధికారం చూడండి. ఆయన ఆగు అంటే తుఫాన్లు ఆగిపోయినాయి. ఆయన అధికారం చూడండి. ఆయన ఏ అలలైతే పేతురుని ఇబ్బంది పెడుతున్నాయి, శిష్యుని ఇబ్బంది పెడుతున్నాయి, భయభ్రాంతులు చేస్తున్నాయో, వణికిస్తున్నాయో, ముంచేస్తాయని, చంపేస్తాయని భయంతో ఉన్నాయో, ఆ అలల మీద ఆయన కాలు పెట్టి వాటిని తొక్కుకుంటా ఆ సముద్రంలో ఆ పడవ యుద్ధకు వచ్చినట్లు మనము చూస్తున్నాము. చూడండి, ఆయన మాట సెలవిచ్చి రా అనగానే ఆయన అప్పటిదాకా భయపెట్టి ముంచేస్తాయన్న భయంతో, చంపేస్తాయన్న భయంతో ఉన్నటువంటి అలల మీద అడుగు పెట్టి పేతురు కూడా నడవడం మొదలు పెట్టాడు. ఎప్పుడు దేవుడు మాట సెలవిస్తే దేవుడు ఉన్న అధికారము మనలోకి వస్తది. దేవుడు మాట సెలవీయాలి.